నేతకాని మహర్ హక్కుల సేవా సంఘం జిల్లా భవనానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ఎంపీ ల్యాండ్స్ నిధులు 50 లక్షల రూపాయలు మంజూరు చేయించారని తెలంగాణ నేతకాని హక్కుల సేవా సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దుర్గం గోపాల్, జిల్లా సీనియర్ నాయకులు ముడిమడుగుల మహేందర్లు తెలిపారు. మంగళవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2023లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్ జిల్లా నేతకాని సంఘం భవనానికి నిధులు మంజూరు చేయించి భవన నిర్మాణానికి అన్ని విధాలా కృషి చేస్తామని వారు ఇచ్చిన హామీని నేడు ఎంపీ నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు తమ సంఘానికి చేసిన కృషి జీవితకాలం మర్చిపోమన్నారు. 2007లో జాడి మల్లయ్య 12 గుంటల భూమి ఇవ్వడంతో మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టిలో 2007లో జాడి మల్లయ్య 12 గుంటల భూమి ఇవ్వడంతో మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టి వాడలో 3 కోట్లతో భవన నిర్మాణం చేపట్టామన్నారు. అందుకు ఐటీడీఏ చీఫ్ ఇంజనీర్ ముడిమడుగుల శంకర్ నేడు ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎంపీ కోటా నిధులు మంజూరు చేయించడంతో భవనంలో 2వ అంతస్తు నిర్మించనున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నేతకాని మహర్ హక్కుల సేవా సంఘం జిల్లా నాయకుడు జాడి మహేష్, గట్టు బానేష్, గట్టు శివలింగయ్య, దుర్గం రామకృష్ణ, గోమాస రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మరి గతంలో 2023లో ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లలో కానీ మరి మేము పెద్ద ఎత్తున ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో మా నేతకాని సోదరులందరినీ కూడా, మా సమాజాన్ని అందరినీ కూడా ఏకం చేసి మేమందరం కూడా వారికి కొన్ని మా విన్నపాలు చెప్పడం జరిగింది. అదే దాంట్లో ముఖ్యంగా మంచిర్యాలలో ఉన్నటువంటి నేతకాని భవన్కి పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి దానికి సరిపడేంత నిధుల్ని కేటాయించాల్సిందిగా ఆ రోజు మరి గౌరవ ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారిని, మరియు అదేవిధంగా వివేక్ గారిని, మరియు అదేవిధంగా వారి తనయుడు మా యువ నాయకుడు వంశీ గారిని కూడా కోరడం జరిగింది. వారు మంచి మనసు చేసుకొని వారు ఫస్ట్ ఎంపీ ల్యాండ్స్ నుంచి 50 లక్షలు శాంక్షన్ చేయడం, ఇది మేము చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరిన్ని ఇంకో కొన్ని కూడా ఉన్నాయి, అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చేస్తా అని చెప్పేసి మరి వారు హామీ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లడం కూడా జరిగింది. వారు కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరిస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కార్పొరేషన్ కానీ ఇతర ఏవైతే పదవులు ఉన్నాయో వాటి విషయంలో కూడా మాకు సముచిత స్థానం వస్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి మాకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే గడ్డం వినోద్ గారు కానివ్వండి, వివేక్ గారు కానివ్వండి, వారి యొక్క సుపుత్రుడు మరి యువ నాయకుడు గడ్డం వంశీ గారు కూడా తప్పకుండా జిల్లాలో మీకు నేతకాని భవన్ మేము కల్పిస్తామని చెప్పి మరి ఈరోజు ఆ యొక్క మాటను నిలబెట్టుకున్నందుకు వారికి ముగ్గురికి కూడా మరి ధన్యవాదాలు, నమస్కారాలు, జై భీములు తెలియజేస్తా ఉన్నాం. మా యొక్క నేతకాని సంఘం తరఫున వారికి ఎంత ధన్యవాదాలు తెలియజేసినా కూడా తక్కువే. మరి ఇంకా ఏదైతే ఎలక్షన్ ముందు ఏదైతే వాళ్ళు మరి మనకు మాట ఇచ్చిండ్రో మరి వాటన్నింటినీ కూడా పూర్తి చేసి మరి మంచిర్యాలలో ఉన్నటువంటి 2nd ఫ్లోర్కు మరి 50 లక్షలు మనకు ఎంపీ నిధుల నుండి ప్రత్యేకంగా మనకు కేటాయించడం జరిగింది. మరి వారికి ఎందుకంటే యువ నాయకుడు తప్పనిసరి పరిస్థితులలో తప్పకుండా కూడా మాట తూచ తప్పకుండా మరి పనిచేసినారు. మరి రాబోయే రోజులలో కూడా మరి మేము వారికి యువ నాయకుడికి వంశీ గారికి తప్పకుండా మా సంఘం తరఫున తప్పకుండా మద్దతు పలుకుతామని చెప్పేసి మేము నేతకాని సంఘం తరఫున మేము తెలియజేస్తూ 2023 నాడు ఎన్నికల సందర్భంలో నేతకాని మహర్ కుల సంఘం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో గౌరవ వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా వంశీ వివేక్ గారు మనకిచ్చిన హామీ ప్రకారంగా ఈ జిల్లాలో మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి నేతకాని మహర్ భవన్కు 2వ ఫ్లోర్కు సంబంధించినటువంటి అంశాన్ని తన దృష్టికి తీసుకుపోవడంతో ఎంపీ ల్యాండ్స్ నుండి 50 లక్షల రూపాయలు, అదేవిధంగా
మన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి, వంశీ వివేక్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి మా భవన్కు 50 లక్షల రూపాయలు ఫండ్ శాంక్షన్ అయ్యేటట్టు చేసినందుకు నేతకని మహార్ సంఘం పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కేంద్రంలో నేతకాని భవన్ ఎక్స్టెన్షన్ కోసమని 50 లక్షల రూపాయలు కేటాయించినందుకు ఎంపీ ల్యాండ్స్ నుంచి కేటాయించినందుకు మన గౌరవ పార్లమెంటు మెంబర్ వంశీ కృష్ణ గారికి మరియు బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి గారికి మరియు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి నేతకాని కుల బాంధవులందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా వారు మా కులంలో సంబంధించిన అన్ని రకాల భవనాలకు సంబంధించి వాళ్ళు ఎక్స్టెన్షన్ చేస్తూ మాకు ఈ కులంలో ప్రతి స్థానంలో మాకు వాళ్లకు నేతకాని కులానికి సంబంధించి ఒక్కొక్క పదవిని ఇవ్వాలని, అలాగనే మా ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ లాగానే నేతకాని కార్పొరేషన్ కూడా వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకోవాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.